హాయ్ అండి. ఈరోజు వీడియోలో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు మా అమ్మాయి బర్త్డే అండి. గులాబ్ జామున్ చేశాను. ఒక గిన్నె తీసుకోండి. వాటర్ గ్లాస్తో గ్లాసున్నర పంచదార, గ్లాసున్నర వాటర్ వేసుకోండి. రెండు సమానంగా తీసుకున్నాక స్టవ్ మీద పెట్టుకుని మీడియం మంటలో పంచదార కరిగినాక సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు టైం పెట్టుకోండి. 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఏమీ పాకం రానవసరం లేదు. లాస్ట్లో ఇలాచీ పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దింపుకున్నాక ప్లేట్ పెట్టుకుని దాని మీద పక్కకు పెట్టుకోండి. ఇది గులాబ్ జామ్ పౌడర్ అండి, 162 గ్రాములు. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుని చిన్న టీ గ్లాస్ వాటర్ మాత్రమే పడుతుంది. సరిపడా వాటర్ వేసుకుని ఇది చపాతీ పిండిలా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. ఫ్రెష్ చేయొద్దు ఎక్కువ. ఇలా ఉండలా చేసుకున్నాక తడి క్లాత్ కప్పుకుని 10 నిమిషాలు పక్కకు పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత దీన్ని చిన్న బాల్లా తీసుకుని చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోండి. ఇవన్నీ రెడీ చేసుకున్నాక దీని మీద మళ్ళీ తడి క్లాత్ కప్పుకోండి. ఎందుకంటే డీప్ ఫ్రై కొద్ది కొద్దిగా చేసుకుంటాం కాబట్టి హార్డ్ అవ్వకుండా ఉంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వీటిని కొన్నిటిని మాత్రమే వేసుకుని చుట్టూరా కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఎక్కువ వేసుకుంటే విడిపోయే అవకాశం ఉంటుంది. ముందుగా పంచదార పాకం తయారు చేసి పెట్టుకున్నాం కదండి, అది గోరువెచ్చగా ఉండేట్టు చూసుకోండి. గోరువెచ్చగా ఉన్న దాంట్లో ఇది వేసేయండి. గోరువెచ్చగా చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇవన్నీ కొన్ని వేయించుకుంటే ఇందులో వేసుకున్నాక 2 గంటలు పక్కకు పెట్టేసుకోండి. అంతేనండి, గులాబ్ జామున్ రెడీ అయ్యాయి. సబ్స్క్రైబ్